శ్రీమాత్రే నమః. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించిన శ్రీ వీరభద్రస్వామి కడప జిల్లాలో కుముద్వతి నదీ తీరములోని అల్లాడుపల్లెలో కొలువుతీరి వివాహాలు జరిపించే దేవుడిగా, సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే సంతాన ప్రదాయకుడిగా పేరు పొంది ఆరాధనలు అందుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో 9 మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకరు. దక్షుడు తన కుమార్తె సతీదేవిని త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడికిచ్చి వివాహం చేశాడు. దక్షుడు ఒకసారి యజ్ఞం చేశాడు. దానికే దక్షయజ్ఞం అని పేరు. యజ్ఞానికి సకల దేవతలను, తన కుమార్తెలు, అల్లుళ్లను ఆహ్వానించాడు. కానీ తన కూతురు, అల్లుడు అయిన సతీదేవిని, శివుణ్ణి ఆహ్వానించలేదు. యజ్ఞం జరుగుతుందన్న విషయం నారదుని ద్వారా తెలుసుకున్న సతీదేవి శివుడు వద్దన్నా వారిస్తున్నా వినకుండా దక్షయజ్ఞానికి వెళ్ళింది. తాను పిలవకపోయినా వచ్చిన సతీదేవిని చూసి కోపద్రిక్తుడై దక్షుడు సతీదేవిని, శివుణ్ణి కించపరుస్తూ మాట్లాడాడు. దీనితో తీవ్రంగా బాధపడిన సతీదేవి ఆత్మాహుతిని పొందింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఆవేశంతో జటాజూటం నుంచి ఒక జటను తీసి పర్వతానికి కొట్టగా అందులో నుండి రౌద్ర రూపంలో ఉన్న వీరభద్రస్వామి ఆవిర్భవించి శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. ఈ విధంగా శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన వీరభద్రస్వామి అల్లాడుపల్లె క్షేత్రంలో కొలువుదీరడానికి సంబంధించి ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా ఈ క్షేత్రంలోని వీరభద్రస్వామి వారిని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రతిష్ఠించినట్టే చెప్పబడుతూ ఉంది. వేదసారాన్ని, పరమాత్మ తత్వాన్ని సరళమైన పదాలతో పొదిగి భవిష్యత్తులో జరగబోయే సంఘటన ముందుగానే వెల్లడించిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. వీరు ప్రస్తుత నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో నివసిస్తున్న సమయంలో ఒక గుహలో కూర్చొని కాలజ్ఞానం రాశారు. ఈ సమయంలో వీరభద్రస్వామి వారి విగ్రహాన్ని మలచినట్లు చెప్తారు. వారు ఆ విగ్రహాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల బనగానపల్లె సమీపంలోని కుముద్వతి నదీ తీరంలో విడిచిపెట్టారట. అయితే వరదల కారణంగా అది కొట్టుకొని వచ్చి ప్రస్తుత ఆలయానికి పక్కగానే ఉన్న నదిలోనికి చేరింది. తర్వాత వీరబ్రహ్మం గారే దానిని నదిలో నుంచి తీసుకొని వచ్చి ప్రస్తుతం ఉన్న చోట్ల ప్రతిష్ఠించి పూజించినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో కొలువు తీరిన వీరభద్రస్వామి వారు నిలుచుని ద్విభుజాలతో భక్తులపై ప్రసన్న దృక్కులను ప్రసరింపచేస్తూ దర్శనమిస్తారు. మామూలుగా స్వామి అష్టభుజుడుగానో చతుర్భుజుడుగానో ఉంటాడు. అయితే ఈ క్షేత్రంలో ద్విభుజాలతో ఉండడం విశేషం. స్వామివారు ఒక చేతిలో కేటకం, మరో చేతిలో ఖడ్గం ధరించి ఉన్నారు. స్వామివారి విగ్రహం పక్కనే పాదాల వద్ద దక్షుడు దర్శనమిస్తాడు. ప్రధాన గర్భాలయానికి ఎడమవైపున మరో 2 గర్భాలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో కేదారేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు కొలువుతీరి ఉన్నారు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో తొలి పూజలందుకునే వినాయకుడు, శివుడు, దేవేరి అయిన పార్వతీదేవిని భక్తులు దర్శనమించుకోవచ్చు. అయితే కడప జిల్లాలో మైదుకూరు పట్టణానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో పవిత్రమైన కుముద్వతి నదీ తీరంలో శైవక్షేత్రముగా ప్రసిద్ధి చెందిన అల్లాడుపల్లె ఉంది. కడప నుంచి 39 కిలోమీటర్లు మరియు ప్రొద్దుటూరు నుంచి 15 కిలోమీటర్లు, మైదుకూరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లాడుపల్లెకు వివిధ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మైదుకూరు నుంచి ప్రొద్దుటూరు బస్సులో అల్లాడుపల్లెకు చేరుకోవచ్చు. ప్రతిరోజు పూజలు జరిగే అల్లాడుపల్లె వీరభద్రస్వామి వారికి మాఘమాసంలో ఆలయం వద్ద ఉన్న సత్రాలలో భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. ప్రొద్దుటూరు లేదా మైదుకూరు పట్టణాల నుంచి వెళ్ళి దర్శించుకొని తిరిగి ఆ పట్టణాలకు చేరుకోవడం మంచిది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మలచిన అల్లాడుపల్లె వీరభద్రస్వామి వారిని దర్శించి తరిద్దాం. ఇలాంటి మరెన్నో విశేషాత్మకమైన ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.